తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రామాపురం గ్రామంలో భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల కబ్జా కలకలం రేపుతుంది. సర్వే నెంబర్ 28లో ఉన్న 20 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించారని సమాచారం. కబ్జా చేసిన భూమిపై లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించడంతో పాటు రోడ్డు తీరాన్ని కమర్షియల్ భవనాల కోసం అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవలే అక్కడి తహసీల్దార్ పదవీ విరమణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం ఈ కబ్జాలకు కలిసి వచ్చింది. అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాల్సిన సమయంలో ఆ స్థలాల్లో గబగబా కాంక్రీట్ కట్టడాలు ఎగస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ భూ కబ్జాల వెనుక రాజకీయ నేతల మద్దతు ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూముల విక్రయాల్లో పార్టీల మధ్య గణనీయమైన 20% రెవెన్యూ ప్రభుత్వ అధికారులకు, 30% ప్రతిపక్ష నేతలకు, మిగిలిన 50% అధికార పార్టీకి చెందిన కీలక నేతలకు వాటా దక్కుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ భూములు వాణిజ్య అవసరాల కోసం తక్కువ ధరకే విక్రయించడం, వాటిపై నిర్మాణాలు సాగడమే కాదు, అధికారులు మౌనంగా ఉండడం ఈ వ్యవహారాన్ని మరింత అనుమానాస్పదంగా మార్చుతుంది. అక్రమాలపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని ఈ భూ మాఫియాను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకట, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే దాదాపుగా సంవత్సరం కంప్లీట్ అయ్యి ఇప్పటికే కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పెద్ద సమస్య అంటే ఎక్కడ చూసినా కూడా అంటే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున భూ అక్రమాలు, అదేవిధంగా ఇసుక మైనింగ్ కావచ్చు, లేదంటే ఇట్లా గ్రానైట్ మైనింగ్స్, ఇట్లా రకరకాలుగా పెద్ద ఎత్తున అంటే అధికార పార్టీకి సంబంధించి కూటమి నేతలు పెద్ద ఎత్తున దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు సంవత్సరం కంప్లీట్ అయిందని చెప్పి సంబరాలు చేసుకుంటుంటే ప్రభుత్వ అధినేత ఎన్నో రకాల కార్యక్రమాలు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటే, కానీ నియోజకవర్గాల్లో మాత్రం అక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పెద్ద ఎత్తున భూ ఆరోపణలు, భూ అక్రమాల ఆరోపణలు, కబ్జాలు ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో అంటే ప్రభుత్వాధినేతకు, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే ఇక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున అంటే చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం, రామాపురంలో ప్రభుత్వ స్థలానికి సంబంధించి దాదాపుగా 5 ఎకరాలకు సంబంధించి అంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసి దాంట్లో వెంచర్లేసి అమ్మివేయడం జరిగింది. ఇది కమర్షియల్ ఫ్లాట్ల కింద మార్చి దాదాపుగా 20 కోట్లకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమర్షియల్ ఫ్లాట్ల కింద అమ్మితే దాదాపుగా 50 కోట్ల వరకు కూడా పలుకుతుందనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా గత 10 రోజుల నుంచి కూడా, ఎందుకంటే గత 3 రోజుల క్రితం అంటే ఈ నెల 30వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు ఆయన పదవి విరమణ చేయడం జరిగింది. ఆయన పదవి విరమణ అంటే అప్పటి వరకు కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. దాని తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత ఒకసారిగా ఈ 2-3 రోజుల్లోనే, ఈ 4 రోజుల్లోనే అంటే ఎక్కువగా భవనాలన్నింటినీ కూడా అక్కడ నిర్మాణాలు చేయడం జరిగింది. గతంలో కొన్ని నిర్మాణాలు చేసినప్పటికీ కూడా వాటిని అడ్డుకున్న నేపథ్యంలో ఆయన పైన కూడా రాజకీయ ఒత్తిడికి గురిచేసే విధంగా కూడా రకరకాలుగా భూ కబ్జాదారులు ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మరికొంతమంది భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కై ఈ రకంగా పెద్ద ఎత్తున భూమికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి స్థలాన్ని కొట్టేసి దాని తర్వాత దాంట్లో 5 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలంలో ఒక రకంగా అంటే వెంచర్లు వేసి, అదేవిధంగానే కమర్షియల్ ఫ్లాట్ల కింద, అదేవిధంగానే నివాసాల ఫ్లాట్ల కింద ఏర్పాటు చేసుకుని కొంతమందికి భారీ మొత్తంలో అమ్మి దాని తర్వాత వచ్చేటటువంటి డబ్బు ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారనేటువంటి ఆరోపణలు స్థానికంగా పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం, తిరుపతి జిల్లా కలెక్టర్ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రజల డిమాండ్. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఈ రకంగా అన్యాక్రాంతం అవుతుంటే, ఎందుకంటే ఈ స్థాయిలో అంటే ఏదో ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వడానికి కనీసం ఒక 1.5 సెంటు 2 సెంటు ఇవ్వాలంటేనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తలమునకలు అవుతుంది. అలాంటి
ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పేదలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ భూమిని కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా కబ్జా చేస్తున్నారు. దీనికంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే అనేటటువంటి ఆరోపణలు బలంగా వినపడుస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో తిరుపతి కలెక్టర్తో పాటు అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి అంటే అధికారులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని పూర్తిగా కూడా స్వాధీనం చేసుకోవాలి. ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాన్ని అన్నింటినీ కూడా కూల్చివేయాలి. లేదంటే పెద్ద ఎత్తున స్థానికంగా మేమే దాని నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వెంకట్, అయితే గోపీనాథ్ చెప్పండి, దీని వెనుక అసలైన వ్యక్తులు ఎవరున్నారు? అంటే రాజకీయ నాయకులు కనుసన్నల్లోనే ఇది జరుగుతుండడం వెనుక పెద్ద ఇది ఒక ముఠాగా తయారై ఇలా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని వెనకాల ముఖ్యంగా ఎవరెవరు ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఏదైతే ఇప్పుడు కబ్జా చేసిన దగ్గర కట్టడాలు నిర్మిస్తున్నకి సంబంధించి ఓనర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? అంటే స్థానికంగా అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కయ్యి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నేతలే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి అధికార పార్టీ అంటే అక్రమాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇద్దరూ కుమ్మక్కయ్యి వాటాలు పంచుకుని అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు 30% అని, అధికారం లేని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 20% అని, మిగిలినటువంటి అధికారులు ఎవరైతే దీనికి తొత్తులుగా వ్యవహరిస్తుంటారో అధికారులు ప్రభుత్వ అధికారులు వీళ్లకు మిగిలిన 50% అని వచ్చినటువంటి అవినీతిలో ఈ రకంగా పంచుకుంటున్నారనేది ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వ భూమి కనీసం ఇవాళ రాష్ట్రంలో అంటే కావచ్చు నియోజకవర్గాలు ఎవరైనా సరే ప్రభుత్వ భూమి అంటే తీసుకోవాలన్నా లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. 1.5 సెంటు 2 సెంట్లు ఇవాళ ప్రభుత్వ భూమి ఇస్తూ ఉంటుంది. అలాంటి వారికి ఇవాళ కబ్జా గురైనటువంటి దాదాపుగా 5 ఎకరాలకు సంబంధించి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 కోట్లు అయితే దాన్ని వెంచర్లుగా వేసి దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు కూడా అమ్ముకోవడం జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అదే ఆ ప్రభుత్వ భూమిని పేదలకు గానీ అప్పగించగలిగితే దాదాపుగా ఒక 100 కుటుంబాల వరకు కూడా వాళ్ళు స్థానికంగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దాని ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాంటిది పరిస్థితి లేకుండా అసలు పేదలకు భూమి ఇవ్వాలంటే ఇవాళ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. అలాంటిది ప్రభుత్వ భూముల్ని గుట్టల్ని అదేవిధంగా గుట్టల దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలని వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఆక్రమించుకుని దొంగ పత్రాలు సృష్టించి దాదాపుగా ఈ రామాపురంలో ఉన్నటువంటి ఈ 5 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో కూడా ఆ రకంగానే జరిగింది. దాన్ని అడ్డుకోవడానికి గత 3 రోజుల క్రితం రిటైర్డ్ అయినటువంటి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ అడ్డుకున్నప్పటికీ కూడా అప్పటికే కొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా గతంలో కొన్ని తొలగించినప్పటికీ కూడా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత గత 3 రోజుల నుంచి కూడా మరికొన్ని నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే భారీగా వెంచర్లు కూడా రాత్రే నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి గుట్ట ప్రాంతాలు వాటన్నిటిని కూడా భారీగా ఉన్నటువంటి జేసీబీల సహాయంతో పూర్తిగా కూడా తొలగించి అక్కడి నుంచి కూడా దాదాపుగా 5 ఎకరాలని ఇప్పటికే కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఉన్నటువంటి ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు అందరికీ కూడా పెంచాలనేది వామపక్ష పార్టీలు కావచ్చు సిపిఎం కావచ్చు ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి అది అధికార పార్టీ అయినా సరే లేదంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే ఇందులో వాళ్ళు కూడా వాటాల కోసం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 5 ఎకరాలకు సంబంధించినటువంటి రామాపురంలో అంటే ఆక్రమించినటువంటి వెంచర్లు వేసినటువంటి ఆ భూమిని పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకోవాలనేదే స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ప్రజల డిమాండ్, స్థానికంగా ఉన్నటువంటి పేదల డిమాండ్ కూడా. దీనిపైన అంటే తిరుపతి కలెక్టర్తో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి పెడితే తప్ప దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం అయితే లేదు. వెంకట్, అయితే అక్కడ స్థానిక ప్రజలు ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అక్కడ రెవెన్యూ సిబ్బంది కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎలా స్పందిస్తున్నారు? దీని మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం అయితే జరుగుతూ ఉందా? అసలు అంటే దీనిపైన ఇప్పటికే అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే
పులివర్తి నాని దృష్టికి కూడా కొంతమంది అంటే రాజకీయ పార్టీలు అంటే సిపిఎం వామపక్ష పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇందులో పెద్దల హస్తం ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతానంటూ కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే ఇన్ని రోజులుగా గత 2-3 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున భవనాలు నిర్మిస్తా ఉంటే మరి ఎందుకు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ రకంగా చెడ్డ పేరు వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కబ్జా అవుతా అంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, ఉన్నతాధికారులు ఎందుకు ఆ అక్రమ నిర్మాణాలు అనేది ఎందుకు కూల్చివేయలేదు, ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు అనేది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంతో వాల్యుబుల్ భూమి, దాదాపుగా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 కోట్లు అంటే సర్వే నెంబర్ 28లో 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ భూమిలో ఇప్పుడు వీళ్ళు వెంచర్లు వేసుకుని అమ్మినటువంటి నేపథ్యంలో దాదాపుగా 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు కూడా ధర పలికే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు, నిజంగానే అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దల హస్తం ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలనేది స్థానికంగా ఉన్నటువంటి అంటే స్థానిక ప్రజల డిమాండ్. ఎందుకంటే ఎంతో వాల్యుబుల్ ల్యాండ్ అక్కడ అంటే రామాపురానికి సంబంధించి స్థానికులుగా ఇప్పటికే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి నివాసాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు. ఇల్లు కట్టుకోవడానికి కనీసం 1.5 సెంటు ప్రభుత్వ అంటే పేదలకు భూమి ఎక్కడ కూడా ఆ ప్రాంతంలో దొరకడం లేదు. అలాంటిది తిరుపతి కావచ్చు, ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో వాల్యుబుల్ ఉన్నటువంటి ల్యాండ్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అంటే ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఆక్రమణలు చేసుకుంటున్నారో వాళ్ళకు వంత పాడుతున్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా సరే కావచ్చు, లేదంటే అధికారులు ఎవరైనా సరే ఇందులో తప్పులు చేస్తుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలనేదే స్థానిక ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద అంటే ఆక్యుపైడ్ అయినటువంటి ఆక్రమించినటువంటి 5 ఎకరాలకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకోకపోతే పెద్ద ఎత్తున మేము నిరసనలు ఆందోళన చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పేదలు డిమాండ్ చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగానే స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఇది చెడ్డ పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా నియోజకవర్గాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే కానీ లేదంటే చుట్టుపక్కల నాయకులందరూ పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసింది ఈ సంవత్సరంలో రోజుల్లో. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తామంటూ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. మరి ప్రజలు కూడా అదే విధంగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటిది ఈ భూ కబ్జాలు, భూ ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు వస్తే మాత్రం ప్రజలు నిలదీసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఈ 5 ఎకరాలకు సంబంధించిన భూమిలో అంటే కబ్జా జరిగినటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, స్థానిక నేతలు ఎవరైనా సరే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది స్థానికుల డిమాండ్. అదేవిధంగానే విచారణతో పాటు ఆక్యుపైడ్ అయినటువంటి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, పేదలకు పంచాలి. ఇవాళ పేదలకి 1.5 సెంటు ఇవ్వాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆ ప్రాంతంలో చాలా మంది ఇల్లు లేక పూరి గుడిసెల్లో నానా రకాలుగా రోడ్డుకి ఇరువైపులా కావచ్చు, అదేవిధంగా అంటే చెరువుల ప్రాంతాల్లో గట్ల పైన ఇలా ఈ రకంగా అంటే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటిది ఇలాంటి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటే గన దాదాపుగా 100 నుంచి 150 కుటుంబాలకు పేదలకు అందరికీ కూడా అంటే పంచే అవకాశం అయితే ఉంటుంది, ప్రభుత్వం కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. అలాంటిది అంతమందికి చెందాల్సిన భూమిని వీళ్ళు ఒక్కసారిగా కబ్జాదారులు 5 ఎకరాలకు సంబంధించిన భూమిని, ఎందుకంటే మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన విజువల్స్ లో కూడా కొండలు గుట్టలు వాటన్నిటిని కూడా తవ్వివేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని కూడా అడ్డుకోవాలి, పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ కూడా కూలగొట్టాలనేది స్థానిక ప్రజల డిమాండ్. వెంకట్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.